గుడ్ ఈవినింగ్ ఆల్ ఎన్పల్లి విలేజర్స్ అందరికీ నా తరఫు నుంచి వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. మన హెడ్ మాస్టర్ గారు అండ్ స్టాఫ్ మెంబర్ అండ్ అరుణ్ కుమార్ గారు, గోవర్ధన్ సాగర్ జిల్లా పరిషత్ జిల్లా లైబ్రరీ చైర్మన్ గారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు అండ్ ఆల్ విలేజర్స్ అందరికీ, సర్పంచ్, ఉప సర్పంచ్, విలేజ్ సెక్రటరీ అందరికీ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటా సెలబ్రేట్ చేసుకుంటూ పోతున్నాము. నిన్న కూడా పాన్గల్లన ప్రైమరీ స్కూల్ చాలా గొప్ప కార్యక్రమం ప్రకారము ఈ యాన్యువల్ డే ఫంక్షన్ కండక్ట్ చేశారు. చాలా మంది దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్స్ లేకనా మన గవర్నమెంట్ స్కూల్లోన ఆల్ యాక్టివిటీస్ ప్రైవేట్ స్కూల్లోన ఎలా యాక్టివిటీస్ చేపిస్తున్నారు అదే మాదిరిగా మా గవర్నమెంట్ స్కూల్స్లోనే కూడా అదే యాక్టివిటీస్ చేపిస్తున్నాము. నేను అందరు జనాలతోని అందరూ మన మన విలేజర్స్తోని నా రిక్వెస్ట్ అంటే మన గవర్నమెంట్ స్కూల్లోన మీరు అడ్మిషన్ ఎక్కువ చెప్పండి, పిల్లలకు ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మేలన బడి వాట ప్రోగ్రామ్ అని చెప్పేసి మనం స్టార్ట్ చేస్తాము. దాంట్లోన ప్రతి ఒక్క సర్పంచ్ కానీ అమాదర్శ పాఠశాల కమిటీకి కానీ మన వార్డ్ మెంబర్స్, ఉప సర్పంచ్ అందరు కలిసి ఈ సంవత్సరం ఉన్న స్ట్రెంత్కి మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం స్ట్రెంత్కి చాలా ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రత్నగిరి ఫౌండేషన్ అరుణ్ బాబు గారు ఈ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మంత్రి గారికి కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయాడు. తప్పకుండా ఈ గ్రామానికి వచ్చేటట్టు చూశాం, కానీ వీలు కానందున రత్నగిరి ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి అరుణ్ బాబు గారు రావడం మనకు చాలా గర్వకారణం. అదేవిధంగా డిఈఓ గారు, అదే విధంగా గ్రామానికి విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా పిల్లలు కొంత అమౌంట్ ఇస్తే స్టార్ట్ చేస్తారు. ఇంకొకటి, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు నిరంతరం ఏదో విధంగా ఈ పిల్లలను బాగా ఉత్తేజపరుస్తున్నారు. మన ప్రైవేట్ స్కూల్లో కూడా పిల్లలను పంపడానికి సుముఖంగా ఉండకండి. గవర్నమెంట్ స్కూల్ చాలా శ్రద్ధగా ఎంతో మంచిగా చదువులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం పిల్లల మీద దృష్టి పెట్టి వచ్చిందాడు టీవీలు కానీ అదే ముఖంగా ఉంటారు. కాబట్టి మనం టీవీలలో ఫోన్లలో ఇవ్వకుండా ముందుకు పోవాలని మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ రాణిపల్లి గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఇంగ్లీషు చదువు
నిమింత న్యాయించకుడి నరూపరాశి అనుకోలేదు. మిస్టర్ సీతారామరాజ్, నువ్వు నాతో విరోధం ఎలా చేసుంటివి? నేను నీ స్నేహమునే కోరుచుంటిని. నీ వంటి వీడు చక్రవర్తికి సామంతుడు మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం నా ప్రజా జీవనాన్ని బలిపెడుతూ నీ కాలు కాడైన దుష్టి సామంతుడు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు తప్ప నన్ను ఆశ పెట్టబెట్టే ప్రయత్నమని సన్నిసేతలు చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకోవచ్చును కానీ సుంకం చెల్లించవలను. భూములను దున్నుకొనవచ్చును కానీ స్థితులు కట్టవలను. పంచాయతీ పాలన చేసుకొనవచ్చును కానీ ప్రతి విషయమునకు సర్కారు ఉద్యోగానుమతి పొందవలను. మన ప్రజలు కలపానం బానిసలో ఉండాలా, అంతేనా? అప్పుడు నీ శౌర్యం చూపించవచ్చును, గొప్పగా జీవించవచ్చును. రవి అస్తమించినందు ఒక బ్రిటిష్ సామ్రాజ్యం పెట్టవలసినందువలన ఒక చక్కని లింకు కావచ్చును. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషా ఎదుట వంగి వంగి సలాలు పెట్టినప్పుడు ఎక్కడ ఉంది? బ్రిటిష్ సామ్రాజ్యం ఎత్తిన గుడ్డ మూటలు ఎత్తుకొని ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడ ఉంది? గిట్టంగులు కట్టుకోలేని ఇంత చోటు చాలని మా చంద్రజీ రాజుల దగ్గర జలపట్టి తిరుపం ఇచ్చినప్పుడు ఎక్కడ ఉంది? తత్వాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం. షాబాస్ రామరాజు, షాబాస్. నీ వంటి వీడు ఈ బానిస దేశంలో కాక మా దేశంలో పుట్టి ఉండవలను. ఉత్తర్ఫాం పొరపాటున ఆలోచించకూడదు. ఇక్కడ మట్టి ప్రయత్నం, నీరు ప్రయత్నం, నదులు, కొండలు సమస్య ప్రయత్నం. ఈ జన్మకి కాదు 1000 జన్మలకైనా ఈ పుణ్య భూమిలోనే పుడతాను. నా ప్రజలకే సముద్రానికే పాటు పడతాను. ఈ దేశభక్తిని మెచ్చుకుంటే రామరాజ్, కానీ ప్రపంచమున ఎదురులేని సైనిక శక్తిని సైనిక శక్తిని వేధించగలవు. స్వతంత్రము కొరకు చట్టబద్ధముగా ఆందోళన చేయచుంటివి. ఒక నాటిక చక్రవర్తికి స్వరాజ్యమయ్యవచ్చును. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే భిక్షకాలు, పోరాడి గెలుచుకునే హక్కు, రక్తధారాలు మాంసాలు పోసి రక్షించుకోవాల్సిన వరం. అలాంటి సంపాదనలు మేధావులు కోరేది కాదు. అట్టడుగున ఉన్న మంచు కూడా ససాయిలు పీల్చుకుని స్వరాజ్యాన్ని నేను కోరుతున్నాను తప్ప నీ చట్టం దాన్ని సాధించలేదు. రామరాజ్, ఆశంగులంగవు, చట్టమునకు తల వంచవు. మొండి తలముతో నా ఓర్పి పరీక్ష చెయ్యచుంటివి. అమూల్యముగా ఆవేశం విడిచి కొంచెం ఆలోచించు. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుసు రేవసరించిన ఒక అరపూట అన్నం కోసం నోచుకోలేని నిబ్బంగులు నా ప్రజలు. వాళ్ళ తినడానికి తిండి లేక, తాగడానికి గంజి కూడా లేక చేర్చి సొమ్మసిల్లే పసిబిడ్డ. వాళ్ళను చూసి ఆవేశపడక, ఆవేదన పడక నీతో మంతనాలు చేయదా? నిదుజ సామ్రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది. ఆ కన్నింటి ప్రాయాలు ఈ గుండెకరడు కట్టింది. నీ పాలనపై పగ పట్టింది. రేగిన ఈ అగ్గి జార చల్లారాడు. Stop it, రామరాజు, stop it. Fascism, దేశద్రోహం, I will shoot you. మట్టిలో మట్టినాయి, నీటిలో నీటినాయి. నా ప్రజలను ఊపిరినాయి. నా ప్రజలలో జాలనాయి, ఉదరాలు జాలనాయి. నా జాతి జనులు పాడుకునే సమర గీతానాయి. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. గ్రామానికి సంబంధించి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యొక్క వార్షికోత్సవానికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. అన్ని ప్రోగ్రాంల రూథర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు గారి ప్రోగ్రామ్ హైలైట్ సార్. చాలా మంచిగా చేసిండ్రు. అంటే వీళ్ళంతా ఎవరు 5th క్లాస్ పిల్లల్లా లేరు, ఎవరో పెద్ద మంచి ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ పర్ఫామ్ చేసినట్టు చేసిండ్రు. నిజంగా కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఇక్కడికి ఆహ్వానించి నిజంగా కూడా రావడానికి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది.
ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు వనపర్తి జిల్లా లైబ్రరీ చైర్మన్ గోవర్ధన్ సాగర్ గారికి, అట్లాగే జిల్లా నుంచి ఉన్నతాధికారి అయినటువంటి డిఓ గారికి, డిఓ అయినటువంటి అబ్దుల్ గని గారికి, అట్లాగే ఎంఈఓ అయినటువంటి ఆనంద్ గారికి, హెడ్ మాస్టర్ అయినటువంటి తిరుపతయ్య గారికి, ఈ ప్రోగ్రామ్ ఇంత మంచిగా నిర్వర్తిస్తున్నటువంటి సూరయ్య గారికి, నరసింహారావు గారికి మరియు సుధాకర్ గారికి, మీరందరికీ కూడా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మిమ్మల్ని చూసి ఇంకొన్ని ప్రైమరీ స్కూల్స్ కూడా ఇదే దిశగా ప్రతి సంవత్సరం ఇటువంటి పోటీలు నిర్వహించాలా, ప్రతి వార్షికోత్సవంలో కూడా. ఎందుకంటే ఇటువంటివి పిల్లల్లో ఎంతో ఉత్సాహాన్ని నెలకొల్పుతాయి. రేపు రాబోయే వాళ్ళు పెద్దగా అయినాక 30-40 జీవితాలలో పడ్డాక వాళ్ళు వెనకాలకి తిరిగి చూసుకుంటే ఈ రోజులే వాళ్ళకి మంచి మనస్ఫూర్తిగా తీయని రోజులుగా వాళ్ళకి గుర్తుండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి టీచర్స్తో పాటు తల్లిదండ్రులు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది. నేను ఇక్కడ ఉండే పిల్లలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకుంటామన్నా, ముఖ్యంగా ఈ పిల్లలతో మాట్లాడదామనే నేను ఇలా ఇంత దూరం కేవలం హైదరాబాద్ నుంచి వచ్చిందంటే కేవలం ఒక్క ప్రోగ్రామ్కి వచ్చింది తప్ప నేను వేరే పనిపై నేను రాలేదు. పిల్లలకు కూడా మనం నేర్పించాల్సింది ఫస్ట్ జీవితం గురించి, అంటే పెద్దగా జీవితం ఎట్లా జీవించాలనే దాని గురించి కాకుండా మొదటగా ప్రతి పిల్లోడి కూడా, ప్రతి పాపకైనా బాబుకైనా ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. నేను బలంగా నమ్మేది ఏంటంటే ప్రతి ఒక్కరు మ్యాథ్స్లనే ఫస్ట్ రావాలా, ప్రతి ఒక్కరు సైన్స్లనే ఫస్ట్ రావాలా అనేది నేను నమ్మా. వెలిగినటువంటివి కూడా దయచేసి మీరు ఎవరు కూడా చూడనియొద్దు. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ వయసు అనేది చాలా ముఖ్యమైన వయసు. ఈ వయసులో ఏ రకమైన ఆలోచనలు వస్తాయి, మనం ఏ రకంగా అయితే వాళ్ళ ఏ డైరెక్షన్ మంచి నేర్చుకుంటారు, చెడు దిశగా పోతే మళ్ళీ వాపస్ తీసుకురావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇలా మనం ఎక్కడ చూసినా వింటా ఉన్నాం, 10th అయిపోగానే డుమ్మ. ఎంతో మంది 10th క్లాస్ తర్వాత వాళ్ళ చదువుని ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. చదివిన చదువుకి సంబంధం లేకుండా చేస్తున్నట్టు కూడా ఆయన దగ్గరనే ఉంది. కాబట్టి పిల్లలు బాగుండాలా, పిల్లల భవిష్యత్తు బాగుండాలా అని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ప్రారంభించుకున్నాం. 200 కోట్లతో జెట్రోల్లో మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని శంకుస్థాపన చేసిండ్రు. ఆ పనులు కూడా రాబోయే విద్యా సంవత్సరంలో పిల్లలందరికీ కూడా పాలు, టిఫిన్స్ తోని ఇంకింత ఆహారమైన అంటే పోషక ఆహారాన్ని కూడా ప్రభుత్వం ఇస్తా ఉంది. వీటన్ని సదుపాయాలని ఉపయోగించుకొని ట్రాన్స్పోర్టేషన్ కూడా పిల్లల ప్రభుత్వం పైసలు ఇస్తా ఉంది. కాబట్టి ఇటువంటి సదుపాయాలన్నీ వినియోగించుకొని వీళ్ళ భవిష్యత్తు బాగుండాలా అంటే కొంత సమయాన్ని మీరు తప్పకుండా మీరు పిల్లల నుంచి తీసేయాలి. ఎందుకంటున్నా అంటే ర్యాంకులను బట్టి వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించడం అనేది నా దృష్టిలో, అంటే ఎంతో మంది పెద్దవాళ్ళు కూడా చెప్పి నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వెనకాలలో వచ్చినప్పుడు వాడు మ్యాథ్స్లో సైన్స్లో రాణించకపోవచ్చు, కానీ రేపు పొద్దున వాళ్ళతో పాటు ఏదో ఒక నైపుణ్యం ఉన్న వాళ్ళ వ్యక్తిగత ఏదో ఒక నైపుణ్యాన్ని వాళ్ళ నుంచి వెలికి బయటికి తీసి ఇష్టం ఉన్న పనిని చేసే విధంగా మీరందరూ కూడా వాళ్ళకి సహకరిస్తే నాకు తెలిసి వాళ్ళకు మీరు ఇచ్చే బహుమతి అంతకన్నా పెద్ద బహుమతి అయితే ఏది ఉండదు. దయచేసి అంటే ఈ స్కూల్ ముఖ్యంగా నరసింహారావు గారు కూడా సార్ చాలా మంచిగా మాట్లాడుతున్నారు. మీరు కల్చరల్ కూడా మీరే హ్యాండిల్ చేస్తున్నట్టున్నారు, చాలా సంతోషం. టీచర్లందరికీ కూడా, ఈ స్కూల్స్ సంబంధించిన టీచర్లందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అట్లాగే ఈ స్కూల్కి సంబంధించి కాకుండా చేస్తాను, నేను అన్ని ప్రమాణాలు చేసుకుంటా పోను. నా వంతు 100% నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. అట్లాగే గోవర్ధన్ సాగర్ గారు అడిగినట్టు 70 ఎన్ని వీలైతే అన్ని సైకిల్స్ రత్నగిరి ఫౌండేషన్ ద్వారా త్వరలోనే వచ్చే నెల రోజుల్లోపే ఆ సైకిల్స్ కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాము. నుంచి కూడా ఎవరు కూడా అమెరికాలో మొత్తం చదువుకోరు. ఆడ ఉన్న ప్రధానులైన మొత్తం అంతమంది కూడా ఒబామాతో సహా అంతా చదువుకుంది ఒక ప్రభుత్వ పాఠశాలలోనే. కాబట్టి మన దేశంలో కూడా ప్రభుత్వ పాఠశాలల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగాల, ప్రపంచంలో ఏం జరుగుతుందో పూర్తిగా ఈ విద్యార్థులకు అవగాహన వచ్చే విధంగా మన నుంచి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలా. ఆ భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే మంచి టీచర్లు ఉన్నారు. వారికి తల్లిదండ్రులందరూ కూడా తోడై మంచి సహకారాన్ని ఇచ్చి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
హెచ్ఎం గారికి, టీచర్లకి, అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన అరుణ్ సార్ గారికి మా పాఠశాల నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. డేవో సార్ ప్లీజ్. గోవర్ధన్ సార్. గోవర్ధన్ సార్ ప్లీజ్ కూర్చోండి సార్. కూర్చోండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎంఏఓ సార్. ఎంఏఓ సార్ ప్లీజ్. Sometimes we're not ourselves. There's no one I can turn to. And I know డాక్టర్ శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి పిల్లలను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. and I'll take some time, but I'll be alright. Moving on, we're moving on. I know times are tough, but I'm happy. సర్పంచ్ గారు We're moving on, moving on. సెక్టోరియల్ అధికారి శేఖర్ సార్ గారు థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసి మా చిన్నారులను ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ సార్. ఏఐపిసి చైర్మన్ గారు Sometimes there's no one else who loves me like you used to. Sometimes we're not ourselves. There's no one I can. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి
pleasure, honor to stand here on this special occasion. It's a day filled with joy, happiness and pride. We all the students of primary school Rayanpalli come together here to celebrate our achievements and talent. First, I want to express my gratitude to our beloved teachers, parents, villagers, and especially beloved donors who had worked to make this program successful. Your guidance and dedication are the pillars of success this program. Our school not a building, it's our family. Our school supports encouragement as our dreams to come true. Our school annual day be a reminder that each one of us a unique talent. Let's continue your support, encouragement and kind support. Let's continue. Thank you very much. Make me happy. Jai Hind. పక్కానాదే ఈ పక్కానాదే తలపైన ఆకాశం ముక్కానాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టేటోడు ఉంది పెట్టలేదు కొన్నాడా అని వల్ల నేనే నన్ను మించే ఎదికి తోడు ఇంకోడున్నాడు తోడు ఏమిటంటే అది రేపటి నేనే లేకుమానా మీసమలా సేతిలోన వంటల నామేసింది తమలా సైతుంది పట్ట ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ నే సేపతో తిరిగొస్తా కరకరచేస్తా నే జెండాలా ఎగిరేస్తా నేను మట్టిలో వాదేసి మాయం చేస్తా నేను ఖరీదైన కనికంలా మళ్ళీ దొరికేస్తా ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ దరిత్రి భారతదేశ జనిత్రి
నీకన్న బిడ్డ దౌభాగ్యములను గావింపు మిన్నకుంటివా? ఈ ఆంగ్లేయుల మీద నిరంకుశ దుష్టంత భవనాలు చూసుకు ఊరుకుంటివా? సర్వసంగ పరిగులమైన దేశభక్తులను దేశ ద్రోహాలుగా చిత్రించి చిత్రహింసలు పాలు చేయచుండా? చిత్తరోల బొమ్మ వలకిమ్మనుకుంటివా? రాజకాంక్షతో రాజకీయ కుయుకులతో స్వార్థ చింతనతో అన్నం పుణ్యం మెరుగని స్వాతంత్ర రాజ కబలిచుచుండగా కన్నెంత గంచకుంటివే సమస్త ధర్మ కర్మ ప్రతిష్టవే వెయ్యేల ఈ గీత సందేశం నందించిన శ్రీకృష్ణ భగవానికి తల్లి దేవతామూర్తివి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓరి దృష్టుడా, రోజాస్న భారత జాతిని బానిస జాతి అంటావురా నీచుడా? ఈ పవిత్ర గడ్డపై పడ్డ ప్రతి పసిబిడ్డకు సత్యం, న్యాయం, ధర్మం, త్యాగం, శాంతి పంచ ప్రాణాలురా. పవిత్ర చరిత్రవే. నీవేమైనా మా రక్త బొట్టు ప్రాణం అని సృష్టిస్తుందిరా. నీ రక్త సంఘటిత భారత జాతి హస్తాలలో మీరు మసినుసాయిపోదురా. అప్పుడు సంఘటిత భారత జాతి సౌదులు దాగినాన మిమ్మల్ని మేము శోధించి చింతబిగా మాయి మరణాయుధులు. సోదరా దేశముఖ్ నా బిడ్డ దామేదరని కాపాడు. భారతి నీదే మాయి పెండ్రైతే హో. స్వాతి జోన్సీరాని మనసులో మమకాయ తావు వలది వీరులారా మటటి శూరులారా. విజయ హర హర మహాదేవ శంభో శంభో శంకర్, హర హర మహాదేవ శంభో శంకర్. వాడు ఇంకా అసలు నా పాట చాలా ఇష్టం సార్ విలువ. ఓ రంగన్న పోదమురారో నా తమ్ముడరారా, యాడున్నదో మంద ఎటు పోయిందో ఎవరి పొలములున్నదో, ఎండల్లో ఎండినం మన రాజులు మాపేటి దేవుడు లేడు, ఏ రాముడు రాడు. చదువుకోని మన రాతలు మార్చుకుందము, బ్రతుక నేర్చుకుందము. రంగనా ఏందిరా ఒకటి 20 తిని అరక అట్టతల్లాడుతున్నట్టు మంచి చేతులు మాట్లాడుకొస్తే ఒక్కర్లేదురా. ఈ మల్లాన్ని ఎక్కడ జర వెళ్ళిపోరా. దొరే నేను వెళ్ళని పోరా, వాడు కళ్ళుతాయి ఆడా అనుకున్నాడేమో. అరే జర విలువ బిడ్డ. మల్లన్న వీడ సొల్లేర్రా, మన పాటతోటి పిలుచుదాం. రారో మల్లన్న రాతెక్కువైపాయే, రారో మల్లన్న మంద కాడికేమో పొద్దుపోతున్నది, మంచి చెడ్డ చెప్పుకుంటూ 100 కాడిపోదామురా. రారో మల్లన్న రాతెక్కువైపాయే, రారో మల్లన్న.
పిలుపు మీద పిలుపేసవేందే ఎల్లన్న మన రాతాలెట్లుండ మాతేది ఎవ్వరు మన రాతాలెట్లుండ మాతేది ఎవ్వరు అలుపు తలుపు లేకుండా పిలుపు మీద పిలుపేస్తావు ఎల్లన్న పిలుపు మీద పిలుపేస్తావేందే ఎల్లన్న అమ్మో ఏంద్రా అంత కోపంగా ఉన్నావు? నువ్వు 4 దిక్కులు తిరుగుతావు, 4 విషయాలు తెలుసు. మా దగ్గరకు వచ్చి పొద్దు కొంచెం అలా చెప్తావు. మాకేం మాటలు కాదు, పని 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 అన్నాక అందరికి ఉంటాయి బిడ్డ. 4 విషయాలు తెలుసుకుంటే మనకు పనికొస్తాయి. నాకు గొర్రెగారికి పొద్దు పోతుంది పోయేస్తా. జర ఆగురా. చెప్పండి. మళ్ళీ ఏమైందిరా? మంచి చెడు మాట్లాడుకొని పోదాంరా. అదేందో తప్పులు చెప్పరా. చెప్పే ముందు మన భర్త మాత్రం ఒకసారి పోల్చుకున్నాం రా. అమ్మో మా భరతమ్మో అమ్మో మా భరతమ్మో దండాలు పెట్టేము చూడు తల్లి అమ్మో మా భరతమ్మో మా పిల్ల పాపల తల్లి మా గొర్రె మందల తల్లి చల్లంగా చూసి కాపాడవమ్మ అమ్మో మా భరతమ్మో పల్లె జన్నాని తల్లి మాదేశ జన్నాని తల్లి సత్సాపురానికి కరుణించవమ్మ అమ్మో మా భరతమ్మో అమ్మో మా భరతమ్మో అమ్మో మా భరతమ్మో నీకెప్పుడు తొందరరా మళ్ళా? మా ఇంటికాడ మా చిన్న కొడుకు బయటికి అట్లా కూడా జ్వరానికి అందుకు వనపతి పోయి మంత్రించుకురావాలి. మంత్రించుకుంటే తగ్గుతారా? నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎట్లా తగ్గుతుందిరా? జ్వరం వస్తే నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తగ్గుతుంది. నువ్వే రాడే చెప్తున్నావు. మొన్న మా తమ్ముని కోరికకు జ్వరం వస్తే మైజాం కోరిక వచ్చినారా. ఇప్పుడు తగ్గిందారా? ఓ కొంచెం కొంచెం తగ్గింది. మళ్ళా డాక్టర్ దగ్గరికి వస్తే మందులు అన్నీ తగ్గింది. చూసినావారా? మళ్ళీ చాలా మంది ఉన్నారు. ఒకసారి చెప్తా విను. అమ్మ భారతమ్మరో దండమమ్మ తల్లి భారతమ్మరో దండమమ్మ అని మొక్కుతారు మల్లనారో ఆరాయి దేవుడైతే రంగన్నారో కోడి పుంజుల్ని కోరునా మల్లన్నారో అమ్మ భారతమ్మరో దండమమ్మో తల్లి భారతమ్మరో దండమమ్మ తలోన ప్రావు చూసి రంగనారో దేవుడాని మొక్కుతారు మల్లనారో పాపము దేవుడైతే రంగన్నారో కత్తి మనుషుల్ని తప్పునా మల్లనారో అమ్మ భారతమ్మరో దండమమ్మో తల్లి భారతమ్మరో దండమమ్మ ఇంటి వెనుక వేప చెట్టు రంగన్నారో దేవుడాని మొక్కుతారు మల్లనారో ఆ చెట్టు దేవుడైతే రంగన్నారో
నమ్మకాలు నమ్మకూడదు. అయితే నువ్వేమంటావురా? అరే అదేంద్రా బస్సులో పారంకోలు తీసుకొతుర్రు? అరే పారంకోలు ప్రైవేట్ స్కూల్ పిల్లల బస్సు మన ఊర్లో పడుంది కదా. మన ఊళ్ళో పడుంది కానీ వేల వేల ఫీజులు కట్టాడు పంపిస్తారా? నువ్వు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమంటావురా? మా ఇంటి పక్కల ఒక ఆయన పిల్లల పేజీ కోసం 2 ఎకరాల భూమి అమ్మిండ్రా. చూసినవారా? పంజరంలో చిలకలాగా పెంచకూడదు. పొద్దున్న మనకేమన్నా ఆపద వస్తే పిల్లలు తట్టుకోలేరురా. చదువు క్రమశిక్షణ నేర్పాలిరా, ఆటపాటలు నేర్పాలిరా. అటైతే ఇప్పుడు ఏమంటావురా? ఒకసారి చెప్తా వినరా దాని గురించి. సుద్దులే చెప్తా మూరన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తా మూరన్న మాయన్న సుద్దులే చెప్తా మూరన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తా మూరన్న మాయన్న నాయనలారా ఓహో నాయనలారా మందుల షాపుల సంగతి డాక్టర్లకెరక డాక్టర్ల సంగతి మందుల షాపులకెరక వాళ్ళ వీళ్ళ సంగతి రోగం వచ్చి మంచాన పడ్డ మన పేషెంట్లకెరుకో సుద్దులే చెప్తా మూరన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తా మూరన్న మాయన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తా మూరన్న మాయన్న నాయనలారా ఓహో నాయనలారా ప్రైవేట్ స్కూల్లో సంగతి పిల్లలకెరుక పిల్లల చదివేమో ప్రైవేట్ స్కూళ్ళకెరుక వాళ్ళ వీళ్ళ సంగతి వేలకు వేలు ఫీజులు కట్టలేక అప్పుల పాలైన మన తల్లిదండ్రులకెరుకో సుద్దులే చెప్తా మూరన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తా మూరన్న మాయన్న సుద్దులే చెప్తా మూరన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తా మూరన్న మాయన్న నాయనలారా ఓహో నాయనలారా రాజకీయాల సంగతి రాజకీయ నాయకులకెరక నాయకుల సంగతి వాళ్ళ పార్టీలకెరక వాళ్ళ వీళ్ళ సంగతి ఒక్క సీసా క్వార్టర్కు ఓటేసి మన పల్లె జనాలకెరుకో ఎరుక సుద్దులే చెప్తా మూరన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తా మూరన్న మాయన్న సుద్దులే చెప్తా మూరన్న ఓరన్న పల్లె సుద్దులే చెప్తా మూరన్న మాయన్న ఇక్కడ వచ్చి మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ చెప్పుకోదాం రా. అదేంటో తప్పున చెప్పరా? మముగన్న భారతికి కోటి దండాలు అమ్మలక్కలందరికీ పరిపరి దండాలు మా ఊరి అన్నలకు మరి మరి దండాలు చదువు నేర్పే గురువులకు కోటి దండాలు ప్రజల నేలే పాలకులకు పరిపరి దండాలు దండాలు పోయి వస్తామమ్మలా
మక్కలారా మళ్ళీ వస్తామమ్మ మేము మళ్ళీ వస్తాము మా మాట మనసులోన ఉంచండి అందించి మా మాట మనసులోన ఉంచండి మళ్ళీ వస్తామమ్మ మేము మళ్ళీ వస్తాము మేము మళ్ళీ వస్తాము పోసిన ఈ గుమ్మడి పోదలు ఎంతు బరాయే బంగారు
చాలా అద్భుతంగా పాఠశాల వార్షికోత్సవం ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా చాలా ఉపాధ్యాయుల చొరవతో డ్యాన్స్ మాస్టర్ యొక్క కృషితో మరియు దాన్ని సక్సెస్ చేయడంలో గ్రామస్తుల యొక్క సహకారంతో ఇంత అద్భుతంగా పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహమ్మదాపూర్ నుంచి మేము మరొకసారి అందరినీ అభినందిస్తూ సరే ఈ సందర్భంగా మా ఎంఈఓ బడిబాట గురించి ఒక మాట చెప్పమన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కు మా పూర్వ విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహమ్మదాపూర్ మన పాన్గల్ మండలంలోనే వనపర్తి జిల్లాలో కూడా ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం అంత పెద్ద ప్లే గ్రౌండ్ లక్షలాది విలువ చేసేటటువంటి డిజిటల్ కాంటెంట్స్ ప్రొజెక్టర్ల ద్వారా కంప్యూటర్ల ద్వారా 20-30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయుల బోధనతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహమ్మదాపూర్ చాలా అద్భుతంగా ఉందనేది ఒక్కసారి మన పూర్వ విద్యార్థులను అడిగితే తెలుస్తా ఉంది. మా పాఠశాలకు ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టినా వచ్చేటటువంటి ఎక్కువగా రాయనపల్లి వాళ్ళు వచ్చేవాళ్ళు. మేము వచ్చిన 8 సంవత్సరాలు అవుతుంది. విద్యార్థులతోటి ఉపాధ్యాయులతోటి మరియు పేరెంట్స్ తోటి మంచి కమ్యూనికేషన్ ఉంది. విద్యార్థుల యొక్క ఆలన పాలన వారికి ఏమైనా ఆరోగ్యం దెబ్బతిన్నా పేరెంట్స్ తోటి సమాచారం ఇచ్చుకుంటూ వారికి ఆరోగ్యపరమైన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఎలాంటి మానసిక ఘర్షణ ఉన్నా ఎలాంటి వేధింపులున్నా వస్తున్నప్పుడు పోతున్నప్పుడు వేధింపులున్నా ఆ రకమైన కౌన్సిలింగ్ ఇస్తూ విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకునే ఉపాధ్యాయ బృందం మన మహమ్మదాపూర్ పాఠశాలలో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు మనకు టాలెంట్ ప్రకారంగా చూసుకున్నా ఈ మాందాపూర్ హై స్కూల్లో చదివే పిల్లలు ఎవరన్నా ఉందంటే రాయనపల్లి పిల్లలే, ఆటలాడే పిల్లలు ఎవరున్నారంటే రాయనపల్లి పిల్లలే. తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల పట్ల మంచి కోఆర్డినేషన్ ఉందంటే అది రాయనపల్లి ఘనత. అంటే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఈ రాయనపల్లి విద్యార్థులకు ఆ రకంగా సహకరించే తల్లిదండ్రులకు ఉందని మరొకసారి మా పాఠశాల నుంచి తెలియజేస్తా ఉన్నాం. సరే ఏదేమైనప్పటికీ ఇదే మా పాఠశాల నుంచి ఇదే ఊరు విద్యార్థులు IIITలో చదువుతున్నారు, గణేష్ అటువంటి వాళ్ళు బీటెక్లు చేస్తున్నారు. Thank you.
ఎంతో ప్రేమతో వారు మన దగ్గర మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది, పిల్లలకు మంచి చదువునిస్తే వాళ్ళు ఎదుగుతారు కాబట్టి అలాంటి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి